ఛానల్. ఫ్రెండ్స్, ఇది మన జావా ట్యూటోరియల్లో ఇది వచ్చేసి 5th వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఉంది చూద్దాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ we write them programs to build or develop desktop, web, mobile, software applications. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనం ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ అయితే రాస్తాం ఫ్రెండ్స్. ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, లేకపోతే ఒక సెర్టైన్ స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ అయితే రాస్తాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ద డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ హ్యావ్ డిఫరెంట్ సింటాక్స్. సో మనకు ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అంటే ఒక్కొక్క డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెంట్ సింటాక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సింటాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో మన లైక్ గ్రామర్ అనమాట. సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సింటాక్స్ అంటాం. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్గా యూజ్ చేయడానికి చేసేది ఎందుకంటే, సో మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ప్రోగ్రామ్స్ అనేది రాయాలి. సో ఈ ప్రోగ్రామ్స్ అనేది రాయడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సమ్ ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ C, C++, జావా, పైథాన్, C# ఎక్సెట్రా. సో ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్రెండ్స్. C, C++, జావా, పైథాన్ అనేవి. సో ఇంకా చాలా ఉన్నాయి ఇవి కాకుండా. సో మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెయిన్లీ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2. అంటే మనకు బ్రాడ్ అంటే క్లాసిఫికేషన్ చూసుకుంటే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే 2 టైప్స్గా క్లాసిఫై ఉంది. వన్ వచ్చేసి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫ్రెండ్స్. సో మనకు ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి C లాంగ్వేజ్, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్ C++, జావా, పైథాన్ ఎక్సెట్రా. సో ఫ్రెండ్స్, సో ఇది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది. అండ్ అలాగే మన టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే మన జావా అనేది స్టార్ట్ చేస్తాము. సో జావా కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.